ఈరోజు జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం 2వ అధ్యాయంలోది 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధియుక్తులకు ఉత్తములు కర్మలను ఆచరించుచున్నను ఫలాపేక్ష లేనివారగుట చేత జన్మబంధము నుండి విడిపడిన వారై దుఃఖరహితమైన మోక్షమును పొందుదురు. ఇక ఈ రోజున నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఒక కవిత్వం చదివాను. అది ఎందుకో నాకు బాగా నచ్చింది. మీకు షేర్ చేసుకుందామని, మీతో షేర్ చేసుకుందామని, మీరు కూడా వింటారని ఆయన కవితల వైభవాన్ని అని నేను మీకు షేర్ చేస్తున్నాను. నిజంగా చాలా బాగుంది. కాకపోతే అది చూస్తూ చదువుతున్నాను. మొత్తం కవిత ఉన్నట్టు చదవలేను కదా. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంట పడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా. నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు, కానీ నాకు ఆ సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించేయలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా. సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు. బదులు పలుకుతాను. కాసేపైనా గడుపుతాను. హాయిగా నీతో వెలుగుతాను. ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్ట సుఖాలు పంచుకుందాం, ఒకరికి ఒకరై మెలుగుదాం. ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుదాం. ఈరోజు మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో తెలీదు, మాట్లాడుతాడో లేదో తెలీదు. ఏది శాశ్వతం, ఎవరు నిశ్చలం? ప్రపంచానికి నీవు ఒక మామూలు మనిషివి మాత్రమే, కానీ నీపైనే ఆశలు పెట్టుకున్న వాళ్లకు నీవే ప్రపంచం. జాగ్రత్త, జాగ్రత్త. నిజంగా నాకు ఈ కవిత చాలా చాలా నచ్చింది. అనుభూతితో చదవండి, అనుభూతితో వినండి, మీకు తెలుస్తుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వైభవం. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.